జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ అన్నారు. జగన్ పర్యటనలో ఎక్కడా రైతులు కనిపించలేదన్నారు. పక్క గ్రామాల నుంచి రైతులను తెప్పించుకుని పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. జగన్ పర్యటన ఆద్యంతం పచ్చి అబద్దాలతో సాగిందన్నారు. మోహన్ రెడ్డి గారు తుఫాన్ కారణంగా రైతులను పరామర్శ పేరుతో నిన్న ఒక అబద్దాల యాత్ర చేశారు. పచ్చి అబద్దాల యాత్ర. రైతులు లేకుండా చక్కగా 9 రోజుల తర్వాత, అంటే ఆ మంగళవారం తుఫాన్ వస్తే మళ్ళీ మంగళవారం కంటే దగ్గర 9 రోజులకి మళ్ళీ ఆయనకి ఈయన వచ్చాడు. నిన్న ఒక రైతుతో మాట్లాడిచ్చాడు ఆయన రామరాజుపాలెంలో. ఈయన పేరు నంజాల వెంకటేశ్వరరావు, కోన గ్రామం. ఈయనకి 50 సెంట్లు భూమి ఉంది. మరి అందులో పంట ఉందో లేదో కూడా తెలియదు. ఆయన అక్కడికి వచ్చి రైతులకు ఏం అందట్లేదు, ఏం జరగట్లేదు అంటే ఇదంతా చూసాం. నిన్న వాళ్ళు చెప్పించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం, వాళ్ళ కార్యకర్తలతోనే కూర్చోబెట్టి మరి వేషాలు వేసి ఇవాళ బుక్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇతను చెప్పమనండి, ఇది బందరు కాన్స్టిట్యున్సీలో కోన గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని వెడన గ్రామానికి తీసుకెళ్లి రామరాజుపాలెం దగ్గర రైతు అని చెప్పి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి ఒక అసత్యపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కనీసం రోడ్డు కూడా దిగలేదు. సంతోషం, ఈరోజు కనీసం పొలాల్లోకి ఒక అడుగు వేసి చూసి ఎట్లా ఉంటుందనేది రైతు కష్టం. ఆ రైతు కష్టాలు ముఖ్యమంత్రిగా ఆయనకు అర్థమయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం ఇంకొంచెం స్పందించేదేమో నేను భావిస్తున్నాను. రైతులకి దగా జరిగింది 5 సంవత్సరాల్లో, మామూలు నష్టం కాదు. ఈ రోజున వాళ్ళు ఈ క్రాప్ గురించి మాట్లాడుతున్నారు. ఏ జిల్లాకి వెళ్ళి చూడమనండి ఎంత పారదర్శకంగా జరిగిందో. చాలా జిల్లాల్లో 100% జరిగింది ఈ క్రాప్. సో పొరపాట్లు ఏమైనా ఉంటే సవరించుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తున్నాం ఇమీడియట్గా. ఒకవేళ చేర్చుకోకపోతే అవకాశం కల్పిస్తున్నాం. కౌలు రైతుకి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ క్రాప్లో అతనికి కూడా మేము అవకాశం కల్పించాం. ఎక్కడ కూడా దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రతి ఎకరా కవర్ చేసాం, ప్రతి రైతుని కవర్ చేసాం. అసలు వాళ్ళు గతంలో ఎంతమంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు చెప్పానండి నిజాయితీగా. మా కూటమి ప్రభుత్వం 1 సంవత్సరంలోనే దాదాపు 7 లక్షల మంది రైతుల దగ్గర మేము కొనుగోలు చేసాం. చిన్న రైతుల దగ్గర నుంచి, మధ్యతరగతి రైతుల దగ్గర నుంచి, వాళ్ళు కేవలం బడాబాబుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసామని లెక్కలు చూపించేవాళ్ళు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నిజాయితీగా రైతాంగాన్ని కాపాడే పరిస్థితి, ఒక ఆలోచన విధానమే వాళ్ళలో లేదు. కాబట్టి ఈరోజు తుఫాను సందర్భంగా ఆయన పర్యటించి ప్రభుత్వం పైన విమర్శించడం అనేది సరికాదు.